మేడికో ప్రియాంక కేసుపై ఎస్పీ కిషోర్ సంచలన వివరాలను వెల్లడించారు. ఈ నెల 3వ తేదీ రాత్రి ఆసుపత్రి నుంచి సమాచారం అందగానే పోలీసులు తక్షణమే స్పందించారని తెలిపారు. వేగంగా రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు అత్యంత భయంకరంగా ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావాలని ప్రియాంకను కారుతో గుద్దారని దర్యాప్తులో తేలిందన్నారు. అందుకే నిందితులపై హత్య కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఘటన జరిగిన సమయంలో నిందితులు తీవ్రంగా మద్యం సేవించి ఉన్నారని, ఆ మత్తులోనే ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులతో తీవ్రంగా గొడవపడ్డారని విచారణలో వెల్లడైంది. కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేపట్టాల్సి ఉన్నందున నిందితులను పోలీస్ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని తెలిపారు. ఈ దారుణంలో ఎంతటి వారు ప్రమేయం కలిగి ఉన్నా ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఎస్పీ కిషోర్ స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.